హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ హ్యాపీ దీపావళి అండ్ సేఫ్గా దీపావళి అయితే జరుపుకోండి. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా దీపావళి అయితే సెలబ్రేట్ చేసుకోండి. అండ్ ఇంక ఈరోజు అయితే ఈ వీడియో పోస్ట్ చేసేస్తున్నాను. అందరూ తప్పకుండా చూడండి, ఎండ్ వరకు చూసి వ్లాగ్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికైతే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అండ్ సపోర్ట్ చేసిన వారందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ 500 సబ్స్క్రైబర్స్ అయిపోయారు అండ్ 500 ప్లస్ అయిపోయారండి. అండ్ ఇంకా వీడియో అయితే షేర్ చేసేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ వ్లాగ్ అనమాట. మొన్న ఒక ఫంక్షన్ పార్ట్ 1 పెట్టాను కదా, ఇది పార్ట్ 2 అండి. ఇంకా పిల్లలు ఇద్దరు రెడీ అయిన తర్వాత ఇంకా కూర్చోబెట్టేసి మేము మేనమామ ఇద్దరం బట్టలు అయితే పెడుతున్నాము. మా హస్బెండ్ నేనైతే మా హస్బెండ్ బాబుకి పెట్టాడు అండ్ నేనేమో పాపకైతే బట్టలు పెడుతున్నాను. ఇలా బట్టలు పెట్టేసి తాంబూలం పెట్టి వాళ్ళకైతే అక్షింతలు వేసామండి. ఇంకా నేను మా హస్బెండ్ అయితే బట్టలు పెట్టేసిన తర్వాత 5 రకాల ఫ్రూట్స్ అయితే పెట్టాలండి. ఇంకా 5 రకాల ఫ్రూట్స్ అయితే నేను ఒడిన్లో పెడుతున్నాను. పెట్టేసి పువ్వులు తాంబూలం పెట్టిన తర్వాత ఇంక ఇద్దరికి బొట్టు పెట్టేసి అక్షింతలు వేస్తున్నామండి నేను మా హస్బెండ్ అయితే. ఇంకా అలా వేసుకున్న తర్వాత ఇంకా ఫొటోస్ అయితే కామన్ కదా, ఇంకా ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఇంకా మేము వేసిన తర్వాత మా అత్తమ్మ మామయ్య కూడా వచ్చి అక్షింతలు వేశారు. మా అత్తమ్మ వాళ్ళు కూడా శారీ అయితే పెట్టారు, పిల్లలకైతే శారీ పెట్టారు, పాపకి పెట్టేసి బ్యాంగిల్స్ అలా పెడతారనమాట. పెట్టేసి వాళ్ళు కూడా అక్షింతలు వేశారండి. ఇంక ఇక్కడ మేమైతే అక్షింతలు అయితే వేస్తున్నామండి. అండ్ ఇంకా నాకు బాబు కొంచెం దూరం కూర్చున్నాడు కదా, నాకు అసలు అందట్లేదు అనమాట అక్షింతలు వేసేటప్పుడు. అందుకని నవ్వుతున్నాను. అక్కడ టేబుల్ అయితే మధ్యలో అడ్డమైపోయింది, అందుకని చెప్పేసి నాకు బాబు అందక నేను అట్లా వంగి అయితే వేస్తున్నాను అక్షింతలు అయితే. దానికి ఇంకా నవ్వుతున్నారనమాట మా మామయ్య వాళ్ళ అత్తమ్మ వాళ్ళందరూ. ఇంకా మా హస్బెండ్ ఏమో అక్షింతలు వేసేటప్పుడు ఇంకా ఫోటోకి వెళ్ళి చూడాలంటే ఆయన కొంచెం నర్వస్గా ఫీల్ అవుతాడండి, సరిగ్గా చూడడు, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇంక ఇక్కడ చూడండి నాకైతే అందట్లేదు అసలు అక్షింతలు వేద్దామన్నా కానీ, అందుకని చెప్పేసి నేను నవ్వుతున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా మామయ్య అత్తమ్మ వేస్తున్నారు, అక్షింతలు వేస్తున్నారనమాట. ఇంకా మా అరవిన్ అయితే ఇక్కడ ఉన్నాడండి, మా మామయ్య పక్కన పెద్ద బాబు. ఇంకా అసలు ఒక్క వీడియో ఎక్కువగా లేడనమాట. మా ఇద్దరు పిల్లలు ఒక ఫోటో కూడా స్నాప్ తీసుకోలేదు అసలు. ఇంకా అలా వాళ్ళిద్దరు అయితే ఫుల్ ఆడుకోవడంలో బిజీ అయిపోయారనమాట. ఇంకా మా మావయ్య అక్కడ ఉన్నాడని చెప్పేసి మా పెద్ద బాబు అయితే మావయ్య దగ్గర కొంచెం సేపు అలా నిలబడ్డాడు. ఇంకా అంతేనండి. మా చిన్నోడైతే ఇంక అసలు దొరకలేదనమాట. వాళ్ళిద్దరిని పట్టుకొని ఒక ఫోటో దిగుదామని ట్రై చేస్తే అస్సలు రాలేదండి. ఎంత బుజ్జగించినా కానీ రాలేదు. ఇంక సరేలే ఇంకా రావట్లేదని చెప్పేసి వాళ్ళని అయితే ఇంకా ఫ్రీగా వదిలేశాను. ఇంక ఇక్కడ చూడండి ఫొటోస్ అయితే తీస్తున్నారు, వీడియో. పాప అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇంకా బాగా రెడీ అయిపోయింది కదా, మెడలో చైన్స్ అవి ఇవి పెట్టారు కదా, ఆమె కొంచెం వెయిట్గా ఫీల్ అవుతుంది, ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అనమాట. అందుకే ఒక్కొక్కసారి నవ్వట్లేదు, అలా పెట్టిందనమాట ఫేస్ అయితే. ఇంక ఇక్కడ వాళ్ళ మమ్మీ అండ్ ఎల్లో శారీ ఆమె తెలిసిన నేబర్స్ ఉంటారు కదా, నేబర్స్. అండ్ ఇంకా తనేమో తెలిసిన అమ్మాయి అండి. వీడియో తీసుకుంటాం రండి అని అంటే ఇంకా అలా వచ్చి నిలబడ్డారనమాట. ఇంకా నేనైతే వీడియో తీసుకున్నాను. అండ్ చాలా సింపుల్గా చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే మాత్రం. ఇంక ఇక్కడ చూడండి నాకు గ్యాప్ దొరికితే వీడియో అయితే తీసుకుంటూ ఉన్నానమాట. ఇంకా మా మామయ్య అయితే జూమ్ అవుట్ ఇంకా అలా తీస్తున్నాడు అనమాట వీడియో అయితే. అండ్ ఇంక ఇక్కడైతే వాళ్ళ మావయ్య అండ్ అన్న చెల్లెలు ఇద్దరు కలిసి ఫోటో అయితే దిగారు, మా ఆడబిడ్డ మా హస్బెండ్ అయితే. ఇంక ఇక్కడైతే పంచకట్టు వేస్తున్నారండి. ఇప్పుడు నార్మల్ డ్రెస్లో ఉన్నారు కదా ఫస్ట్. ఇంక ఇక్కడ నెక్స్ట్ మేము తెచ్చిన డ్రెస్ అండి ఇది, పైజామా డ్రెస్ తీసుకొచ్చాము అండ్ పంచ విడిగా తీసుకున్నాము. ఇంకా అలా పంచ కట్టేసి బాబుకైతే టవల్ వేసేసామండి. కానీ టవల్ వేసాక మాత్రం చాలా కళ వచ్చింది ఆ అబ్బాయికి మాత్రం. ఇంకా అలా వాళ్ళ మావయ్య స్వయంగా కట్టాడనమాట. పంచ కట్టేసి తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టి వాళ్ళిద్దరైతే మామ అల్లుళ్ళు ఫోటోలకు పోజులు ఇస్తున్నారనమాట, వీడియో తీసుకోమని చెప్పి. ఇంక ఇక్కడైతే మా ఆడబిడ్డ పాపనైతే రెడీ చేస్తున్నారు. ఇంకా కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఈ శారీ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు తెచ్చారు, అంటే పాపకు అమ్మమ్మ అవుతారు కదా, మా అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా శారీ అయితే కట్టేసి ఇంకా నీట్గా ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టేశాము. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళు ఒడి నింపాలంట, అందుకని చెప్పేసి ఒడి అయితే పెడుతున్నారండి. ఇంక అందులో మొత్తం వేస్తారు.
ఫ్రూట్స్ అవన్నీ వేసి నింపుతారనమాట. ఏమేమి తీసుకొచ్చారో అవన్నీ ఒళ్ళో వేస్తారండి. ఒళ్ళో వేసేసి ఆ తర్వాత మళ్ళీ అక్షింతలు అలా వేస్తారు. ఇంక నాకు పెద్దగా తెలియదండి. నేను ఫస్ట్ టైం అనమాట ఇది చేయడం కూడా. నాకు ఇంతవరకు నేను చూడలేదు, చేయలేదు కూడా. ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా చూస్తున్నాను. ఇంక ఇక్కడ చూడండి ఒడిలో పెట్టేశారు పువ్వులు అండ్ మేము ఏమేమైతే తీసుకొచ్చామో సారేలాగా అవన్నీ పెట్టేశారు. ఇంకా తను మొయ్యలేక అల్లాడుతుందనమాట, వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి. ఇంకా ఒక 10 నిమిషాలు పట్టుకోగానే ఇంకా ఏడుపు మొహం పెట్టేసింది, బరువు అవుతుందని చెప్పి. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ నేను ఒకసారి పట్టుకున్నాను, బరువు అవుతుందని అంటే మళ్ళీ ఇంకా అది దగ్గరికి పట్టిస్తే అప్పుడు పట్టుకుందండి, ఒళ్ళో పెట్టుకొని పట్టుకుంది. ఇంక ఇక్కడైతే మళ్ళీ ఒకసారి అక్షింతలు వేయమని చెప్తున్నారు, అందుకని మళ్ళీ వేశాను. ఇద్దరం అయితే కలిసి వేసామండి, మా హస్బెండ్ నేనైతే. ఇంక ఇక్కడైతే ఫొటోస్ అయితే తీస్తున్నారండి. ఇంకా నేను, మా హస్బెండ్ అండ్ తను వాళ్ళందరితో కలిసి ఫొటోస్ అయితే దిగామండి. పక్కన కూర్చున్న పాప డ్రెస్ వేసుకుంది కదా, తనైతే సేమ్ ఖుషి లాగానే, అంటే ఖుషి అంటే మా కోడలండి, తనలాగానే ఉందని చెప్పేసి ఆమెని నందు పక్కన, బాబు పక్కన కూర్చోబెట్టి తీసుకుంటున్నారనమాట ఫొటోస్ అండ్ వీడియో. ఇక్కడైతే కొంచెం వీడియో మా మావయ్య తీస్తున్నాడండి, వీడియో జూమ్ చేసి అలా తీస్తున్నాడు. మళ్ళీ ఫోజులు ఇవ్వదు కదా, అందుకని చెప్పేసి అలా ఫోజ్ పెట్టమంటే పెట్టి చూస్తుంది. అందుకని చెప్పి వీడియోస్ అయితే తీసుకుంటున్నారు, ఫొటోస్ వీడియోస్. కానీ ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం సేపు బాగుంది. ఇంకెంతసేపు ఈ డ్రెస్ ఉంచుతారని చెప్పేసి ఏడుపు మొహం అయితే పెట్టేసింది. శారీ కన్వీనియంట్గా లేదనమాట. ఎప్పుడు డ్రెస్సెస్ వేసుకుంటారు కదా వాళ్ళు, సింపుల్గా పిల్లలు ఎలా వేసుకుంటారు అలా వేసుకుంటారు కదా, ఒక్కసారిగా ఇంకా శారీ కట్టేసి బ్యాంగిల్స్ వేసి ఆ మెడలో అన్ని చైన్స్ వేసేసి రెడీ చేస్తే తనకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్కి అయితే ఏడ్చింది కూడా, ఎప్పుడు తీసేస్తారని చెప్పి. అందుకని చెప్పి ఇంకా సరేలే, ఇంకా ఆమె మంచిగా ఉన్నప్పుడే కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుందామని చెప్పేసి వాళ్ళ మమ్మీ అయితే ఫొటోస్ అన్నీ తీయించిందనమాట. ఇంక ఇక్కడైతే వీడియో తీసుకుంటున్నారు. వాళ్ళ మామయ్యతో కూడా ఫొటోస్ దిగుతున్నారనమాట. ఇంకా నా ముగ్గురు అన్నట్టు ఇంకా ఆమెకి అంటే సేమ్ ఖుషిలాగానే ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళ మామయ్యతోనైతే ఫోటో తీసుకున్నారు. ఇంకా ఫొటోస్ అట్లా అయిపోయింది. తీసుకున్న తర్వాత ఇంకా టేబుల్ అయితే తీసేసారండి. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ, అక్షింతలు అవన్నీ తీసి పక్కకు పెట్టేసుకొని ఇంకా సరదాగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు. ఫ్రేమ్ చేయించుకోవచ్చు, ఆల్బమ్ అలా చేయించుకోవచ్చు అని చెప్పేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి. ఇంకా అలా తీసుకున్న తర్వాత మేము మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నాము. కాకపోతే ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 1 అయిపోయిందండి, 12:30 అట్లా అయిపోయింది. ఇంకా టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం, అంటే 10కి అలా వెళ్దాం అనుకున్నాం. బట్ టైం అయితే సెట్ కాలేదు అస్సలు, వెళ్ళాలనుకొని కూడా. ఇంక ఇక్కడైతే చూడండి వాళ్ళ మామయ్యతోని అల్లుడు కోడలు అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట ఇద్దరు. ఇంకా మా మామయ్య ఫొటోస్ అయితే తీస్తున్నారనమాట. నీట్గా లేదని చెప్తే మళ్ళీ వెళ్ళి తను తెలిసిన ఆవిడే కదా, తనైతే వెళ్ళి సరి చేస్తున్నారు. సరి చేసిన తర్వాత మళ్ళీ ఫొటోస్ తీసుకున్నారు. వాళ్ళిద్దరితో నేను వీడియో తీసుకుందామని చూస్తే నా హైట్కి పాప సరిపోయింది, కానీ ఆ బాబు మాత్రం హైట్ ఉండేసరికి నాకు చాలా ఇబ్బంది అయిపోయిందండి. కెమెరా అసలు సరిపోవట్లేదు అనమాట వీడియో తీసుకోవడానికి కూడా. హైట్ ఎక్కువైపోయాడు, మేమేం పొట్టిగా ఉన్నాం కదా ఇద్దరము. అందుకని చెప్పేసి ఇంకా గుడికి అయితే బయలుదేరామండి. బయటకు వచ్చేసాము. ఇంకా ఎండకి కొంచెం షైన్గా బాగా వస్తున్నాయి శారీలో ఫొటోస్ అని చెప్పి మళ్ళీ అక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఎందుకు ఇన్నిసార్లు తీసుకుంటున్నామంటే ఏవి బాగా వస్తే వాటిని మనం కడిగించుకోవచ్చు అలా అని చెప్పేసి అన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఆల్బమ్ చేయించుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే అన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఏవేవి బాగుంటాయో వాటిని ఆల్బమ్ చేయించుకోవచ్చు అని. ఇంక ఇక్కడైతే కార్ ఎక్కిందండి. ఇంకా నేనైతే నాకేమనిపించింది అంటే కార్ ఎక్కితే ఇక పెళ్లి కూతుర్ని సాగనంపినట్టు అనిపించింది నాకైతే. కార్ ఎక్కింది పాప. ఇంకా నెక్స్ట్ అందరం వెళ్ళాం అనమాట గుడి దగ్గరికి. నేను అండ్ మా ఆడబిడ్డ పిల్లలు వెళ్ళాము. మా హస్బెండ్ వెళ్ళి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ ఏమైందంటే మేము వెళ్ళేసరికి గుడి మొత్తం క్లోజ్ అయిపోయి ఉందండి. ఇంకైనా అక్కడే వెళ్ళేసి ఇక కొబ్బరికాయ కొట్టేసుకొని వచ్చేసారు. ఇంక ఇక్కడ నేనైతే వీడియో తీసుకుంటున్నాను అనమాట. నాకైతే ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చినాయండి. ఇయర్ రింగ్స్ అయితే అందుకని చూసుకుంటున్నాను అనమాట, కెమెరాలో ఎట్లా ఉన్నాయని చూసుకుంటున్నాను. అప్పుడు పెట్టుకున్నాను కానీ ఇంకా అప్పటి నుంచి అయితే సరిగా చూసుకోలేదు. ఇంక ఇక్కడైతే పెట్టుకొని చూస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఒక 3 చుట్లు అయితే తిరిగేసి దండం పెట్టుకున్నారనమాట. ఇంక ఇక్కడ స్టార్ట్ అయింది పాపకైతే ఏడుపు.
అసలు వెయిట్ మోయలేకపోతున్నాను నేను, నాకు ఎప్పుడు డ్రెస్ చేంజ్ చేస్తారా అని ఇక గోల అనమాట. ఏడుపు మొహం కూడా పెట్టేసింది. ఇంకా వాళ్ళ మమ్మీ ఏమో కొంచెం కన్విన్స్ చేసింది. ఇంకా టెంపుల్ నుంచి ఇంటికైతే వచ్చేసి భోజనం అయితే చేసేసామండి. చికెన్ కర్రీ, గారెలు, బగారా రైస్ అయితే చేశారు. అండ్ నేను చికెన్ కర్రీ చేశాను, గారెలు మా అత్తమ్మ చేశారు, అండ్ రైస్ వచ్చేసి అన్నయ్య చేశారనమాట. ఇంకా ఫైనల్గా ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఇంకా మా మావయ్య, మా హస్బెండ్, అత్తమ్మ అందరు కూర్చొని ఇంకా అలా సరదాగా షటిల్ అయితే ఆడుతున్నారు. మా ఇద్దరు పిల్లలు చూడండి ఎట్లా ఉరుకుతున్నారో. వాడైతే ఇంకా చిన్నోడైతే అస్సలు దొరకడండి. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఇంకా అసలు పరిగెత్తుతూనే ఉంటాడు. మా అరవింద్ అయితే ఒక దగ్గరనే ఆడతాడు, కానీ చిన్నోడు చూస్తున్నారా ఎట్లా వెళ్ళిపోతుండో. ఇంకా ఫైనల్గా అయితే ఈవినింగ్ 7:30కి అయితే మా ఇంటికి రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫుడ్ కూడా అక్కడే బాక్స్లో పెట్టించేసింది. ఇంకా తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.